అధ్యక్షులు గౌరవనీయులు మా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ భాస్కరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, ఈ వారి బృందం ఈ పౌల్ట్రీ ఫెడరేషన్కు ఈ ఇనాగ్రేషన్కు చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంత శాసనసభ్యులు మల్లారెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మల్లారెడ్డి రామరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు తోటి ఫార్మర్ ధర్మారావు గారు, మరి అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ సుధాకర్ రావు గారు, ఆల్ ఇండియా వైస్ చైర్మన్ సుబ్బరాజు గారు, అదేవిధంగా ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్ జోన్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, మా పెద్దలు ఆనంద్ గారు, మరి వివిధ అందరూ కూడా వచ్చినటువంటి అందరూ కూడా వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా తమ శుభాకాంక్షలు చెప్తూ, ఇప్పటి వరకు మోహన్ రెడ్డి గారు 6వ ప్రెసిడెంట్ ఈ వ్యవస్థను స్థాపించింది. ఇప్పటిదాకా రంగారెడ్డి గారు కోరుకున్నట్టుగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్కి వస్తానికి ఈ ఇండస్ట్రీలో రిప్రజెంట్ చేయడానికి పనికొస్తున్న ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులైనటువంటి అప్పటి కూచుకుల్ల రామచంద్రారెడ్డి గారు 1975 నవంబర్లో మొదలుపెట్టి 76లో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి వారు అప్పుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు ఎమ్మెల్సీగా కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్సీగా ఉండి గవర్నమెంట్కు మనకి ఇంతమంది ఫార్మర్స్ తయారవుతూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏదన్నా సాధించుకోవాలంటే ఒక అసోసియేషన్ అనేది ప్లాట్ఫారం లేకపోతే దీన్ని మనం చేయలేమనే ఉద్దేశంతో వారు ఆ రోజు నాడు స్థాపించి అప్పటి నుంచి కూడా వారు మొదటి ప్రెసిడెంట్గా, 2వ ప్రెసిడెంట్గా కీర్తిశేషులు శేషయ్య గారు, 3వ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్న నారాయణరెడ్డి గారు, 4వ ప్రెసిడెంట్గా మా సుధాకర్ గారు, 5వ ప్రెసిడెంట్గా ఇది ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ వచ్చినాక మొదటి ప్రెసిడెంట్ వెనబెల్లి ప్రదీపరావు గారు, 2వ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారుగా ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్గా వివరిస్తూ ఇవాళ ఇంత మంచి బిల్డింగ్ కట్టించుకోవడానికి మీ అందరూ కూడా మన రైతులందరూ కూడా సహకరించి వారి కృషి, వారి బృందము గత 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మెడిసిన్ కంపెనీలు కానీ మందు కంపెనీలు కానీ అందరూ కూడా సహకరిస్తే ఇవాళ ఒక ప్లాట్ఫారం తయారు చేసుకోవడానికి ఉండడానికి ఒక నివాసం ఏర్పరచుకున్నదిగా చేసినటువంటి కార్యక్రమం. గతంలో కూడా పెద్ద రామచంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ శేషయ్య గారు ఉన్నప్పుడు కానీ వారు కూడా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ అంటూ ఏర్పరచడానికి సెంటర్ అయినటువంటి బషీర్బాగ్లో 3500 స్క్వేర్ ఫీట్లు అపార్ట్మెంట్లో తీసుకొని కొంతకాలం నడిపించినాక అక్కడ వచ్చినటువంటి రైతుల దగ్గర వసూలు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కానీ ఇటువంటి మెడికల్ కంపెనీ దగ్గర వసూలు చేసినటువంటి కాంట్రిబ్యూషన్లు కానీ దాని ద్వారా వచ్చిన డబ్బులతోటి విజయవాడలో 1 ఎకరం పైన ల్యాండ్ కొని అక్కడ కూడా ఒక శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే దాన్ని శంకుస్థాపన చేసి మేడం అరుణాథ్ దేశాయ్ గారు కానీ అదేవిధంగా ఫెడరేషన్ తరఫు నుంచి కానీ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆడ కూడా ఒక కళ్యాణ మండపాన్ని అతి సుందరమైన కళ్యాణ మండపం కాదు ఉమ్మడి రాష్ట్రానికి అందించినటువంటి ఘనత అప్పటి ఫెడరేషన్ది. అదేవిధంగా అక్కడి నుంచి ఎవరి కాళ్ళు విడిపోయినాక ఇక్కడికి ఈ ప్రాంతానికి మొదటగా మా ప్రెసిడెంట్గా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండి వారు నేను కలిసి మా మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి దీన్ని శంకుస్థాపన చేసి గత 9 సంవత్సరాలు అయినట్టుంది, 8 సంవత్సరాలు అయినట్టుంది. 8 సంవత్సరాల్లో ఎంచలంచెలుగా దీన్ని కట్టి ఇవాళ దీని ద్వారా ఒక మంచి వాతావరణం ఒక కార్పొరేట్ లెవెల్లో బిల్డింగ్ కట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇంతవరకే ఆగకుండా దీంట్లో వచ్చినటువంటి మనకు వచ్చిన డబ్బులతోటి శంషాబాద్లో ఉన్నటువంటి 2 ఎకరాల్లో కూడా మరి పెద్దలందరూ కూడా మా అరుణాథ్ దేశాయ్ గారు కోరాలని కోరుతూ ఉన్నారు. నిజంగా కూడా దీనికి కార్యనిర్వాహకుడుగా మొదటి మనిషిగా మా ఆనంద్ గారు ఉండి వారి పేరును స్వార్థకం చేసే విధంగా ఎక్కడ కూడా తణుకులో కూడా ఒక బిల్డింగ్ ఒక కళ్యాణ మండపం కట్టి పివి రావు గారు కళ్యాణ మండపం పెట్టాము ఉత్తరాదేవిగా. అదేవిధంగా విజయవాడలో కూడా కట్టాము. ఇక్కడ పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, మొదలుపెట్టింది కూడా ఇక్కడే హైదరాబాద్ నుంచే. కానీ పివి రావు గారు ఒక కుటుంబం ఇక్కడ వారి పేరు చిరస్థాయిగా ఉండాలంటే ఇటువంటిది ఇప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డి అడిగినట్టు సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి కానీ లేదు ఫెడరేషన్ ఇచ్చినటువంటి ల్యాండ్లో కానీ కట్టిపియవలసిన బాధ్యత గత 30 సంవత్సరాలు ఆనంద్ గారు ఈ ప్రాంత రైతులతో సంబంధాలు ఉన్నాయి. 30 సంవత్సరాలు ఈ సంస్థకు ఈ కోడి పరిశ్రమకు ఆయన సేవ చేస్తున్నాడు. వారు ప్రత్యేకంగా దీన్ని ఆయన భుజాల మీద వేసుకొని
ఆ బిల్డింగ్ పూర్తి చేసే బాధ్యత ఆయన వహించాలని చెప్తా ఉన్నా. మీరందరూ గట్టిగా సపోర్ట్ కొట్టరాయా. ఏం లాభం ఆనంద్ గారికి ఎట్లా ఉత్సవం వస్తుంది? మరి ఆనంద్ గారికి ఉత్సవం రావాలి, మరి ఆయనకి స్పీడ్గా పెరగాలి. మేడ దగ్గర పోయి ఆయన అడగాలంటే మనం ఆయన ఎంత పైకి తీసుకుపోవాలయ్యా, అంటే పైకంటే పై కాదండి. కాబట్టి మా ఆనంద్ గారిని నిజంగా కూడా ఆనంద్ గారు తీసి కట్టి ఆ పేరు ఏమా ఆమె అంటే కోరుతున్నారు, మా రైతులు హామీ కూడా కోరుతున్నారు. కాబట్టి ఇటువంటి పనులకు పనికొచ్చి ఒక సంస్థలో మేము ఇక్కడ కూర్చొని, అది మాకు కూడా కాదు, అది లోక కళ్యాణానికి పనికొచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా రామరెడ్డి గారు చెప్తా ఉండే ప్రభుత్వం ఐటీ కంపెనీలకు కానీ దానికి ఇది కొంత ల్యాండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నది. కానీ వాళ్ళంతా చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి రాగలుగుతారు, ఎక్కడైనా ఉద్యోగం చేయగలుగుతారు. కానీ మేము ఇచ్చేటువంటి ఉద్యోగం, మేము ఇచ్చేటువంటి పోల్ట్రీ నుంచి ఇచ్చేటువంటి ఉద్యోగం పూర్తి పల్లెటూరులో ఉన్నటువంటి చదువు రానటువంటి వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఎలాంటి లోకజ్ఞానం తెలియని వాళ్ళకు మేము ఉద్యోగం ఇచ్చేయాలా. లక్షల మంది పోల్ట్రీ ఇండస్ట్రీలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఇలా ఒకటే కాదు, అది బతుకుతూ ఉన్నారు. దాని తోడు ఇలా రైతులు కూడా, అగ్రికల్చర్ రైతులు కూడా ఈ ఇండస్ట్రీ బతికిస్తుంది కొంతవరకు, కొంత పోర్షన్గా. నిజంగా కూడా ఒకప్పుడు ఇప్పటిదాకా చెప్తున్నా ఉడక పారబోసేది, లేకపోతే ముక్కులంతా పరమనేది, అది కూడా పారబోసేటువంటి దాన్ని కూడా ఇవాళ పోల్ట్రీ ఇండస్ట్రీ కన్జ్యూమ్ చేసి ఇవాళ వారికి కూడా ఒక మంచి గిట్టుబాటు రేటు వచ్చే విధంగా బియ్యంతో సమానమైనటువంటి ఇవాళ రంగారెడ్డి గారికి మల్లారెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఇవాళ బియ్యంతో సమానమైనటువంటి రేటు ఇవాళ 24 రూపాయలకు పరం పోతున్నది. 24 రూపాయలకు పరం కొంటున్నాం మేము, 24 రూపాయల పరం కొంటున్నాం. అదేవిధంగా పండించే మొక్కజొన్న కూడా 26 రూపాయలు కొంటున్నాం. అంటే ఇదంతా కూడా రైతులకు కూడా మేము సపోర్ట్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. దీన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కూడా ఏదో పని పోతే కూడా ఇమీడియట్లీ స్పందించి తాను పనిచేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు రిప్రజెంటేషన్కు మాకు ముందుండి, మరి మంత్రి గారు కూడా పిలిచి ఏదో కారణంతో రాలేదు, మంత్రి గారు కూడా వచ్చుంటే మీకు మీ ఇద్దరికి రిప్రజెంటేషన్ చేస్తే మా అసోసియేషన్లకు మీరు అండగా ఉండి ఎక్కడికైనా ప్రభుత్వంగా తీసుకుపోయి వారికి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, ఆ 2-3 కోరికలు తీరిస్తే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ₹2 యూనిట్ ఉచిత, ₹2 చాలా ఉచితంగా సబ్సిడీ ఇచ్చినారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో సబ్సిడీ మీద 30%, 25%, 30% లోన్ మీద ఇంట్రెస్ట్ మాపు ప్లస్ సబ్సిడీ ఇచ్చేసి పోల్ట్రీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎంకరేజ్ అయినటువంటి మన ఇండస్ట్రీని ఇందుకు కాపాడుకోవాల్సిన అవసరము మనకుంది, ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఒకప్పుడు 30-40 సంవత్సరాల కింద ప్రతి క్యాప్టార్ 25-30 గుడ్లు ఉండే, ఇవాళ 85 గుడ్లు దాటిపోయింది. కాబట్టి ఇంకా కూడా గుడ్లు అమెరికాతో దీంట్లో పోవాలంటే 300 గుడ్లు తింటున్నారు అమెరికా, ఇతర ఫార్వర్డ్ కంట్రీస్. కాబట్టి ఇంకా కూడా హైదరాబాద్ ఈ ఇండస్ట్రీకి ఇంకా ఫ్యూచర్ ఉంది. దీంట్లో కల్తీ లేనటువంటి ఆహారం తినేటువంటి ఫుడ్ అంటే ఇదే. ఎవరు కూడా మీరు గుర్తుపెట్టండి, ఏ దాంట్లోనే కల్తీ ఉంది. ఇవేందో తాగేటువంటి నీళ్ళలో కల్తీ ఉంది, తాగేటువంటి పానీయాలలో కల్తీ ఉంది, తినే ఫుడ్లో కల్తీ ఉంది. కానీ ఎగ్గును పరగొడితే ప్యూర్గా వచ్చేటువంటి ఇదే ఒక ఎగ్గే. కాబట్టి ఈ ఇండస్ట్రీని కానీ ఈ సంస్థను కానీ ఈ ప్రొడక్షన్ కాపాడుకుని, ఇది ఒక ప్రోటీన్ అటువంటిది వస్తువు కాబట్టి దీన్ని తప్పకుండా మీరు కాపాడి మాకు ప్రభుత్వం తరఫున కొన్ని హామీలు కానీ ప్రభుత్వానికి మా తరఫు నుంచి రిప్రజెంటేషన్ చేసి ముఖ్య అతిథులు మీరు ఇవన్నీ కూడా కొంచెం మాకు పనులు చేసి పెట్టవలసిందిగా. అందులో ఈ బిల్డింగ్ మీ స్థానిక మీ ఏరియాలో మీ ఒక స్థానిక శాసనసభ్యులు గారి ఏరియాలో ఉంది కాబట్టి దీనికి ఏదైనా పెద్ద దిక్కు నువ్వే. ఇప్పుడే వస్తూ ఉంటే నా బండి దిగబడ్డది ఎమ్మెల్యే గారు, కాస్త ఈ రోడ్ కాస్త చేపిస్తే నేను చాలా సంతోషపడుతూ, త్వరలో సీసీ రోడ్ చేపిస్తే మీరు చేపిస్తే. ఇప్పుడు నిన్నటి దాకా హెచ్ఎండి ఫండ్స్ మీకు 50 కోట్లు 100 కోట్లు వచ్చినట్టున్నాయి. అందులోకి వెళ్ళి ఒక ₹1 పెడితే ఆడికెళ్ళి ఇంటికి మా అంటే కొడితే 200 మీటర్లు ఉందో లేదో ఈ సీసీ రోడ్ అవుతుంది. మామూలు కూడా బండ్లు దిగబడుకుంటుంటాయి. ఇదంతా బీసీ సాయిల్ లేదు, సౌడు సాయిల్ అంటుంది. అప్పుడు కూడా మోరెడ్డి గారు మర్చిపోయినా, మనం ముహూర్తం చేసి కూడా పెద్ద వర్షం ఉన్నది. ఆయన కూడా గుర్తుందా మీకు? ఆయన కూడా పెద్ద వర్షంలో మనం ముహూర్తం చేసాం, శంకుస్థాపన చేసినాం మేము ప్రెసిడెంట్ గారు. ఇవాళ కూడా వర్షం ఏదో భగవంతుడు కొంత గర్వించి నిన్న గిట్లా ఉంటే, నిన్న డేట్లో ఉంటే మాత్రం వర్షంలో ఓపెన్ చేసేవాళ్ళం. కానీ ఆ బండ్లు రాకుండా కూడా ఇది రాకున్నాయి. మా రైతుల బండ్లు వచ్చినప్పుడు కాస్త బాగుండేటందుకు ఆ సీసీ రోడ్ మాత్రం ఇమీడియట్లీగా ఈ మంత్లో లేకపోతే నెక్స్ట్ మంత్ ఎండింగ్లో చేసి మీరే కొబ్బరికాయ కొట్టి దాన్ని స్థాపించవలసిందిగా మా రంగారెడ్డి గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అసోసియేషన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.